మహాకుంభమేళాలో అమిత్ షా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్. ఉపాధ్యాయుడి అహంకారం, ఓ విద్యార్థిని మెడకు చెవుకు చెప్పు తగలడంతో గాయాలు. తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 4 పథకాల గురించి గ్రామ ప్రజలకు వివరిస్తున్న తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్. రవణ కూడా ఇది మీ గ్రామానికి ఎంచుకున్నందుకు మీ సంతోషంగా ఉంది. అట్లాగే మీ గ్రామంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైనా ఉంటే మొత్తం ఇళ్ళు కానీ, రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా కానీ, ఆత్మీయ భరోసా కానీ, ఈ 4 పథకాలకు కూడా అర్హులైనటువంటి వాళ్ళు నిరంతర ప్రక్రియ. ఇది ఇవాళ మాకు రాలేదు, మరి వాళ్ళకు వచ్చింది అనేది అనుకోవటం అనేది అనవసరం. ఇవాళ లబ్ధిదారులందరూ మీలో సంపూర్ణంగా ఉన్నటువంటి అందరికీ ఇవాళ మీకు లబ్ధి చెందేటటువంటి రోజు ఇవాళ జరిగింది. అదే ఇంకెవరైనా ఉంటే రేపు ఇది నిరంతర ప్రక్రియ. రేపు ఎవరైనా సరే పెట్టుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మీ పేర్లు వస్తాయి. దాంట్లో ఎటువంటి అనుమానం పడాల్సిన పని లేదు. ఎందుకంటే కాంగ్రెస్ చెప్పింది చేస్తుంది. ఎప్పుడైనా సరే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా చూశారు, చెప్పినటువంటి పథకం ఏదైనా అమలు చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా ఉందా మీకు తెలుసది. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి వాగ్దానాలు ఇంతవరకు నెరవేర్చినటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. అందుకే ఎంతోమంది లబ్ధిదారులు ఇవాళ చాలామంది ఇళ్ళు కోరుకోవడం కానీ, రేషన్ కార్డులు కానీ గత ప్రభుత్వంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందుకే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ని మీరు ఎన్నుకున్నారు. అదే పథకాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఈ 4 సంవత్సరాలు కూడా ఊళ్ళల్లో ప్రతి గ్రామ పంచాయతీలో రేషన్ కార్డులు కానీ, ఇళ్ళు కానీ కావాలి అనేవాళ్ళు లేకుండా చేసేటటువంటి ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అట్లాగే మా రాఘమయ్య గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి కంపల్సరీగా మన మండలంలో ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో అంతమందికి ఈ లబ్ధి చేకూర్చేటట్టు చేస్తారని హామీ ఇస్తున్నాం. అట్లాగే ఈరోజు మీ గ్రామానికి పూర్తిగా సంపూర్ణంగా ఇళ్ళు కానీ, రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా, ఆత్మీయ భరోసా మొత్తం అందరికీ లబ్ధి చేకూర్చినటువంటి ఘనత మీ ఊరికి దక్కింది. అందుకని మీరు ఈ గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంక్షేమ రాజ్యానికి చిరునామాగా తెలంగాణ రాష్ట్రం. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. వెంకటాపూర్ మండలం లింగపూర్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచంద్రలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశంతో కూడిన వీడియో క్లిప్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి ఇచ్చిన మాట మేరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు అనే 4 సంక్షేమ పథకాలు ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. 70 మందికి రైతు భరోసా, 14 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 22 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడంతో పాటు 32 నూతన రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచంద్రన్, తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కార్డులు లేక 4-5 సంవత్సరాలు అవుతుంది, పెళ్లిలై 7-8 సంవత్సరాలు అయింది, కానీ రేషన్ కార్డులు రాలే. కాబట్టి రేషన్ కార్డులు అందరికి కూడా ఇస్తా ఉన్నాం. వాటి గురించి మీరేమి ఆందోళన చెందొద్దు. తప్పకుండా ఇండ్లు కూడా లేనటువంటి వాళ్ళందరిది ఇవాళ కొంతమంది ఇస్తున్నాం. రేపు ఎల్లుండి ఒకసారి ఇల్లు సర్వే చేసుకుని మిగతాది కూడా మీకు ఇస్తా. అందరికి అర్హత ఉంది, కానీ ఫస్ట్ ఎవరికి కడపనే ఆకలి అయితే ఫస్ట్ పెట్టాలి, తర్వాత 2 విడతలుగా పెడతాం. కాబట్టి అది అంతే తప్ప మీకు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టమని తెలియజేస్తూ
అందరు కూడా గ్రామస్తులు అందరు పొద్దు నుంచి మీరు ఎదురు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అదే విధంగా ఇంకా వేరే గ్రామాలు కూడా పోయింది కాబట్టి మంచి ఆదర్శవంతమైన గ్రామంగా ఉండండి. ఇంకా ఇంకా మంచి జరుగుతుంది సార్. ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఈ ఊర్ల పేర్ల మీద ఎవరెవరో ఒకరొకరు వచ్చి భూములన్నీ కూడా పట్టాలు చేయించుకోవడం, భూముల ఆక్రమణ జరుగుతుంది. పాపం లోకల్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ మనం ధరణి తీసేస్తాను. ఒరిజినల్ గా రైతులు ఎవరు? ఈ రెండు ఊర్లది జంత్రాపల్లి జవహర్ నగర్, లింగాపురంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు చాలా మంది చాలా సార్లు వచ్చి చెప్పారు. కాబట్టి ఒక అధికారిని స్పెషల్ గా ఈ స్టడీ చేయడం కోసం పెట్టి వాళ్ళ భూములు వాళ్ళకి అందించే విధంగా చేయాలి. ఇది మంచి మోడల్ విలేజ్ గా తయారు కావాలి. కాబట్టి అందరూ కూడా సహకరించండి. మాక్సిమం అందరికి ఇల్లు వస్తే అన్ని పథకాలు కూడా మీకు వస్తాయని తెలియజేస్తాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఘాటు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి అధికారులతో సమావేశాలు నిర్వహించి మహాకుంభ్ ఏర్పాట్లపై సమీక్షించారు. మరోవైపు షా పర్యటన నేపథ్యంలో నగరంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలక కూడళ్లు, కార్యక్రమాల వేదికలపై నిఘా పెంచారు. ఈ మహాకుంభ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ప్రధాని ప్రయాగ్రాజ్కు వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం మహాకుంభను సందర్శించే అవకాశం ఉందని తెలిసింది. ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్రపతి ముర్ము మహాకుంభ మేళాకు వెళ్లనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సైతం ప్రయాగరాజ్ వెళ్లనున్నారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డులపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాను సిఫార్సు చేసిన పేర్లలో ఒకరిని కూడా ఎంపిక చేయలేదని ఆరోపణలు కూడా చేశారు. ఈ ఆరోపణలపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. రాష్ట్రం పంపిన ప్రతి పేరును కేంద్రం పరిశీలించదు అని తెలిపారు. అర్హత ఉన్న వారికి అవార్డులు ఇస్తారని, నక్సల్స్ భావజాలం ఉన్న గద్దల్ లాంటి వాళ్లకు పద్మ అవార్డులు ఇచ్చేది లేదని కౌంటర్ ఇచ్చారు. గద్దరికి ఎట్టిస్తాను చెప్పండి అని భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంతం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఐటీ రైడ్స్లో మా అందరి దగ్గర మొత్తంగా 20 లక్షలు కూడా దొరకలేదు. దిల్ రాజు మా దగ్గర చాలా డబ్బు దొరికింది, డాక్యుమెంట్స్ దొరికాయని సోషల్ మీడియాలో హైలైట్ చేశారు. మా దగ్గర ఎక్కడ కూడా ఏమీ దొరకలేదు. నా దగ్గర 5 లక్షలు, శిరీష్ దగ్గర 4.5 లక్షలు, మా కూతురు ఇంట్లో 6 లక్షలు, అలాగే ఆఫీసులో 2.5 లక్షలకు మొత్తంగా 20 లక్షలు కూడా దొరకలేదు. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. సో మా హౌసెస్ లో జరిగిందా కానీ ఆఫీస్ లో జరిగిన దాంట్లో కానీ చాలా రిపీటెడ్ గా వేసిన కొన్ని ఛానల్స్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs. మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటి ఇట్లా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. హైదరాబాద్లో భారీగా పట్టుబడ్డ కల్తీ నెయ్యి. బంజారాహిల్స్లోని
ఫ్రైడ్ గీ అండ్ కర్డ్ పేరుతో ఉన్న షాప్లో కల్తీ నెయ్యి తయారవుతోందని జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ నిర్వహించారు. కల్తీ పదార్థాలు, ప్రమాదకర రసాయనాలతో నెయ్యి తయారు చేసినట్లు గుర్తింపు. భారీగా కల్తీ నెయ్యితో పాటు తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇంకా లాంగ్ షాట్ ఇంకా అప్పుడు చేయకరా. తెలంగాణలో యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు వీసీలను నియమించాలని సీఎం రేవంత్ తెలిపారు. విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ ఇవ్వలేదన్నారు. విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటబోతోందన్నారు. 100 ఏళ్ల తర్వాత ఓయూకి దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్తను వీసీగా నియమించామని చెప్పారు. యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశించినట్లు తెలిపారు. ఈరోజు పాలకులు ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా దాదాపుగా అందించాల్సిన విద్యను దూరం చేసి కార్పొరేట్ విద్యాలయాలను ప్రోత్సహించడానికి వీటిని ఒక రకంగా నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అందుకే నేను బాధ్యత తీసుకున్న మరుక్షణం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ను నియమించడానికి కూడా అంతే ప్రాధాన్యత తీసుకొని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఈ తెలంగాణ సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్న వాళ్ళను, తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుందో ఆ ఆలోచన అంతా అవగాహన ఉన్న వాళ్ళను ఈరోజు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. దీని వెనకాల చాలా ఆలోచనలు చేసినాం. యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్లను నియమించడము బాధ్యత కాకుండా సామాజిక న్యాయం అనే కోణాన్ని కూడా ఈరోజు ఈ విద్యాశాఖలో నియమించిన వైస్ ఛాన్సలర్ల నియామకంలో మీకు కనిపిస్తుంది. ఒక్కసారి పేరున మీరు గమనిస్తే, ఉదాహరణకు 100 సంవత్సరాలు పైబడిన ఉస్మానియా యూనివర్సిటీకి ఏ రోజు కూడా ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి వైస్ ఛాన్సలర్గా నియామకం జరగలేదు. ఈ ప్రభుత్వంలో ఈసారి ఉస్మానియా యూనివర్సిటీకి 100 సంవత్సరాల తరువాత అత్యంత సమాజ నిర్లక్ష్యానికి లోనైన ఒక విద్యావేత్తను వైస్ ఛాన్సలర్గా నియమించడం ద్వారా చదువుకుంటే గొప్ప వ్యక్తులుగా రాణించవచ్చు. ఆ వ్యక్తులు ఆదర్శంగా నిలబడి సమాజంలో విద్యను భావవ్యాప్తి చేయడానికి ఉపయోగపడుతుందని అక్కడే కాదు, ఈరోజు మిత్రుడు గంటా చక్రపాణి గారిని కూడా ఇక్కడి నుంచే 30 సంవత్సరాలు ఇక్కడ సేవలు అందించిన ఒక విద్యావేత్తను ఈరోజు ఈ ఓపెన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. మీరు పాలమూరు యూనివర్సిటీ తీసుకున్నా, ఏ యూనివర్సిటీ అయినా మీరు ఒక్కసారి తీసుకొని పరిశీలించండి. ఈ తెలంగాణ సమాజంలో కలిసి ఉన్న సామాజిక వర్గాల కలయికనే ఈరోజు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ను వాళ్ళందరినీ ఒక కాంబినేషన్ కింద అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పి, అందులో చదువుకున్న వాళ్ళు రోల్ మోడల్గా ఈ సమాజంలో కనిపించాలి అని చెప్పి వాళ్ళందరినీ కూడా నియమించడం జరిగింది. ఈరోజు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకంతోనే ఆపదలుచుకోలేదు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మీద నేను అందుకే వైస్ ఛాన్సలర్లు నియామకం జరిగిన తర్వాత అందరినీ
వ్యక్తిగతంగా ఆహ్వానించి కలిసి వాళ్ళందరితో మాట్లాడి మీకేదో ఒక పని కల్పించడానికో లేకపోతే పునరావాస కేంద్రంగా ఈ యూనివర్సిటీలను మీరు భావించక నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనాగుల జెడ్పీ హై స్కూల్ 9th క్లాస్ రూమ్లో విద్యార్థినిలపైకి విసిరిన శ్రీనివాసరెడ్డి అనే ఉపాధ్యాయుడు. ఓ విద్యార్థిని మెడకు చెవుకు చెప్పు తగలటంతో గాయాలు. తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన విద్యార్థిని. పాఠశాలలోనే శ్రీనివాసరెడ్డికి దేహశుద్ధి చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు. 2 విద్యార్థినులు నవ్వారని చెప్పు విసిరేసిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి. మరొక విద్యార్థికి విసిరిన చెప్పు మెడకు తగలటంతో గాయాలు. చెప్పు విసిరి విద్యార్థినికి గాయాలు చేసిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటున్న తల్లిదండ్రులు, స్థానికులు. ఉన్నాయి సార్. ఇంకా మా మమ్మీ ఉప్పు పెట్టి కాపింది సార్. నేను జెండా పెట్టి రాసింది సార్ మా ఫ్రెండ్. ఏడుంటుంది ఇల్లు నారమ్మ. మీ నాయన పేరు లక్ష్మణ. మీకు తల్లిదండ్రులు సీరియస్ ఉంటారు. నీకు రైట్ ఇక్కడ చౌకు ఊసిపోయింది. అది అవును సార్. క్రాస్ అని తీసుకొచ్చింది బంగారు క్రాస్ అని వెనకాల చేంజ్ దివ్యాంగులలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకే ఈ సహాయ ఉపకరణాల పంపిణీ. వారిని ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే ప్రజాప్రభుత్వ ప్రథమ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో జిల్లా సంక్షేమాధికారిని అధ్యక్షతన దివ్యాంగులకు వివిధ రకాల సహాయ ఉపకరణాలు అందించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దివ్యాంగులలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకే ఈ సహాయ ఉపకరణాల పంపిణీ చేయడం జరుగుతుందని, వారిని ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే ప్రజాప్రభుత్వ ప్రథమ లక్ష్యమని, అందులో భాగంగానే మన ములుగు జిల్లాలోని దివ్యాంగులకు గతంలో 4 చోట్ల ప్రత్యేకమైన శిబిరాలను నిర్వహించి దరఖాస్తులను స్వీకరించి అందులో నుండి అర్హులను ఎంపిక చేయడం జరిగిందని, ఈ అర్హులైన దివ్యాంగులకు అలింకో సంస్థ సహకారంతో సహాయ ఉపకరణాలను అందించడం జరుగుతుందని అన్నారు. ఈ సహాయ ఉపకరణాలను తీసుకున్న లబ్ధిదారులు పునరుత్తేజంతో తమ జీవితాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. వైకల్యం అనేది ఏదో ఒక అవయవానికి మాత్రమే ఉంటుంది కాబట్టి వైకల్యం ఉన్న అవయవాన్ని గురించి వేదనకు గురికాకుండా ఆరోగ్యంగా ఉన్న మిగతా అవయవాలతో ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలని సూచించారు. వర్ధన్నపేట మండలం పరిధిలోని ఇల్లంద గ్రామ వ్యవసాయ మార్కెట్ నందు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వ్యవసాయ మార్కెట్ వారి ఆధ్వర్యంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హమాలీలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ నరుకుడు వెంకటయ్య, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, హమాలీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాములు అందసాయిలు సార్ అందరు తీసుకుని అనకాపల్లి జిల్లా యలమంచిలి గీతా కార్మిక సహకార సంఘాలకు మాత్రమే మద్యం షాపులు కేటాయించాలని జీవో నెంబర్ 13 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు యలమంచిలి పట్టణంలో గీతా కార్మిక సహకార సంఘాలు సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం యలమంచిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జీవో నెంబర్ 13కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా గీత సహకార సంఘాల సమైక్య కన్వీనర్ పెంకే మరేష్ మాట్లాడుతూ జీవో నెంబర్ 13 వలన గీతా కార్మికులకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు. ఈ జీవో గీతా కార్మికులకు అన్యాయం చేసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవో మూలంగా మరలా మద్యం సిండికేట్లు, మద్యం మాఫియాలకు నాయకులు చొరబడి మద్యం షాపులను బినామీ పేర్లతో తరలించకపోయే ప్రమాదం ఉందని మారిసు అన్నారు.
తక్షణం ఈ జీవో రద్దు చేసి గీతా కార్మిక సహకార సొసైటీలకు మాత్రమే 10% మద్యం షాపులను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యలమంచిలి గీతా కార్మిక సహకార సొసైటీ అధ్యక్షుడు దొడ్డి రామకృష్ణ మాట్లాడుతూ యలమంచిలి మండలంలో లేని గౌడ కులస్తులకు మద్యం షాపులు కేటాయించడమే విచిత్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తులకు కాకుండా గీతా కార్మిక సహకార సంఘాలకు మాత్రమే మద్యం షాపులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి నియోజకవర్గం యాతకుల సంక్షేమ సంఘం కో-కన్వీనర్ పిల్లి శ్రీనివాస్, యలమంచిలి యాత సంక్షేమ సంఘం నాయకులు దొడ్డి వెంకటేష్, దుంగా బంగారి, రాంబిల్లి మండల యూత్ సంక్షేమ సంఘం అధ్యక్షులు రంగాల నాగరాజు, దుంగా అప్పారావు, అనుసూరి మోహన్ రావు, పూడి మారేసు, టీసీఎస్ మాజీ అధ్యక్షులు ఎల్లంకలు సూరిబాబు, దుంగా అప్పలనాయుడు, వాసంశెట్టి గోవిందు మొదలగు వారు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాకుంభమేళాలో అమిత్ షా, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్. ఉపాధ్యాయుడి అహంకారం, ఓ విద్యార్థిని మెడకు చెప్పు తగలడంతో గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.